హలో అండి, మనం చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాం చూపిస్తాను. చిక్కుడుకాయలు 1/2 కిలో, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, 2 రెబ్బల కరివేపాకు, 4 స్పూన్లు నువ్వుల పిండి ఫ్రై చేసుకుందాం చూపిస్తాను. ఇంకా స్టవ్ వెలిగించుకుని పాత్ర పెట్టుకుందాం. ఇందులోనే 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, వేసుకుని కొంచెం ఫ్రై చేద్దాం. తీసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయండి. ఉల్లిపాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. తర్వాత ఇందులో చుక్కులు వేసేసుకుందాం. చుక్కులు వేసేసి ఒకసారి కలుపుకుందాం. మూత తీసి చిక్కుడుకాయలు మగ్గినాయో లేదో చూస్తున్నాం. కొంచెం మగ్గాయండి, పర్వాలేదు. ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. మూత పెట్టేసి 2 మినిట్స్ మగ్గించుకుందాం. అలా ఫ్రై చేసుకుందాం. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం, మనం ఆడిపెట్టుకున్న పప్పు పొడి, ఇవి వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. కలిపేసి